ఎన్నికలు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పార్టీని విజయ తీరాలకు చేర్చి కేంద్రంలో మరోసారి అధికారం సాధించే దిశగా కార్యవర్గ సమావేశాల్లో భాజపా ఓ కార్యాచరణ ప్రకటించనుంది. మోడీని ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించాలంటూ వస్తున్న డిమాండ్లపై సమావేశంలో చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తరుణంలో మోడీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జేడీయూ నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. 2014 ఎన్నికల వ్యూహం ఖరారు చేయడమే లక్ష్యంగా గోవా రాజధాని పనాజీలో ఏర్పాటు చేసిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నరేంద్ర మోడీ, మనోహర్ పారికర్, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ సహా పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. 2 రోజులు సాగనున్న ఈ సమావేశాల్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఈ ఏడాది చివరిలో జరిగే 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన కార్యాచరణను ఖరారు చేయనున్నారు. కార్యవర్గ భేటీలో సాధారణంగా ఆర్థిక, రాజకీయ తీర్మానాలు చేసే భాజపా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సవాళ్లు ఎదుర్కోవడంలో యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలపైన తీర్మానాలు చేయనుంది. ఇప్పటికే కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై శుక్రవారం జరిగిన పదాధికారుల భేటీలో అజెండాను నిర్ణయించారు. రోజురోజుకు పార్టీలో మోడీకి ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ తరుణంలో వచ్చే ఎన్నికలకు ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతల్ని కూడా ఆయనకే అప్పగించాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల గుజరాత్ ఉప ఎన్నికల్లో 6 స్థానాల్ని పార్టీ గెలుచుకోవడంతో వారు తమ వాణిని మరింత పెంచారు. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ తరపున మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ మద్దతు పలికాయి. అయితే ఇప్పటి వరకు భాజపా అధిష్టానం ఆ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మోడీకి ప్రజాదరణ ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగిస్తే గుజరాత్ అల్లర్లు, హిందుత్వం లాంటి అంశాలు మైనార్టీ ఓటర్లపై ప్రభావం చూపుతాయేమోనని అధిష్టానం తర్జన భర్జనలు పడుతోంది. ఇప్పటికే గురుగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. ఈ తరుణంలో మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకపోయినా పార్టీ ప్రచార సారథిగా నియమించాలని కొందరు నేతలు సూచిస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో మోడీ పాత్ర ఏంటన్న అంశంపైన ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. అద్వానీ వచ్చినా రాకపోయినా మోడీకి ఆర్ఎస్ఎస్ మద్దతు తెలపడంతో ఆదివారం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.